రైస్ ఏం తింటావా? రైస్ చూద్దాం, ముందు పూరి తినేసే తర్వాత. కాదు కాదు, మైసూర్ బొండ, పూరి కాదు. అది అందులో ఇది ఉంటుంది, ఏంటిది? పొటాటో. మైసూర్ బొండ కాదు. ఓహో అట్లాండా. ఫిల్లింగ్. యాక్చువల్ ఆడిచ్చినంత వరకు ఇది తేడా. ఆడిచ్చినంత వరకు ఇది తేడా యాక్చువల్గా అయితే. తినేసి వెళ్ళిపోతే ఇదేం కూడా మామూలు వడే అంటే నీకు మధ్య పెరుగుతో కూడా ఉంటుంది, అది బాగుంది. సాంబార్ వడ ఉంది, పెరుగు వడ కూడా ఉంది. పెరుగు వడ బాగుంది, పెరుగు వడ బాగుంది. చిన్నగమ్మా అలా కుక్కోకు. అయ్యో అది అవ్వలేదు నోట్లో ఇంకా. కానీ మెత్తగానే ఉన్నాయి. మొత్తం ఊసేస్తాడు తోసుకొని. అదో చూడు. నీకు పూరి కదా? పూరి ఒకటే ప్రస్తుతానికి కదా. వస్తాను మళ్ళీ. ఓహో లేట్ అవుతుంది. నువ్వేం చెప్తున్నావు ఇంకా నెక్స్ట్? నేను ఇడ్లీ వడ చెప్పొచ్చు, తర్వాత సాంబార్ వడ చెప్తున్నాను. తర్వాత బిర్యానీ చెప్దాము. రెండా? ఓ బిర్యానీ షేర్ చేసుకున్నాం. ఓ చికెన్ బిర్యానీ చెప్పేసి. ఇది కర్రీ అడి ఏముండు. ఒక పని చేసి ఒక బిర్యానీ చపాతీ 2 ఇస్తాడు. బిర్యానీ ఇచ్చి చపాతీ ఇస్తారా? మామూలు సెపరేట్గా చెప్తాడు. ప్లస్ ఒక కర్రీ చెప్దా. డిసైడ్ అయిపోయింది. యాక్చువల్గా బిర్యానీ అని చపాతీ 2 తినలేము. బిర్యానీ కానీ చపాతీ కానీ ఏదో ఒకటి చెప్పు. లేకపోతే చపాతీ అని కర్రీ చెప్పేసి బిర్యానీ లైఫ్ తీసుకురేపు ఎలాగ చేస్తాను. దోశలు చెప్పుకోవచ్చు కదా మీరు. మటన్ మసాలా దోశ ఏదో ఉన్నాయి. నాకు పూరి. సర్లే రవ్వ మసాలా దోశ. రవ్వ మసాలా దోశ బాగా మొన్న బాగుంది. బజ్జీ ఒకటి బజ్జీ ఏంటి బజ్జీ బజ్జీ ఏం బజ్జీ? మిరపకాయ బజ్జీ ఉందా? వంకాయ ఉంటుంది అంటే వంకాయ బజ్జీ. వంకాయ ఉంది, పొటాటో, బనానా, ఆనియన్, పొటాటో. ఏది కావాలి? మిరపకాయ లేదా? మిరపకాయలు వేసి ఇవంటే మామూలు మనలాగా ఉంటే బనానా బజ్జీ.